తెలంగాణ ప్రభుత్వం ప్రజల చిరకాల ఆంక్షను నెరవేరుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పిలువబడుతున్న 2 గ్రామాల పేర్లకు చారిత్రక వైభవాన్ని అద్దుతూ సరికొత్త నామకరణం చేసింది. నా పేరు కిషన్, సిఐటి యూనియన్ లీడర్ని. ఇక్కడ ఈ గ్రామము పేరు ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందు కూడా బ్రహ్మగిరిగానే కొనసాగుతూ ఉండేది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినప్పుడు ఇక్కడ ప్రాజెక్టు కాలనీలుగా వెలిసినటువంటి దొమ్మలపెంట, ఈగలపెంట అనేటువంటి కాలనీలు గత 60 సంవత్సరాలుగా ఆ పేరుతోటి కొనసాగుతూ వస్తున్నాయి. అది కొద్దిగా వినడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి కారణంతో ప్రస్తుత మా గౌరవం ఎమ్మెల్యే గారు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఎన్నికైన వెంటనే ప్రకటించినటువంటి ఒక అంశాలలో ఇది కూడా చాలా కీలకమైంది. ఈ ఊరికి ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ఒక విలువల్ని, ఈ ప్రాంతం యొక్క విలువలను కాపాడటానికి దీన్ని పూర్వం ఉన్నటువంటి బ్రహ్మగిరిను కృష్ణగిరిగా మారుస్తానని చెప్పారు. వారు అన్నట్టుగా ఈ గ్రామ పంచాయతీని బ్రహ్మగిరి గ్రామ పంచాయతీగా మార్చడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మేము అతనికి సదా సంతోషంతో పాటు కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో ఈ గ్రామ పంచాయతీ 2018లో ఏర్పడ్డా కూడా నేటికి ఈ గ్రామానికి ఎటువంటి భూ బదలాయింపు జరగలేదు. వారు అది కూడా చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పారు. వారు ఈ విషయంలో కూడా ఈ గ్రామానికి భూ బదలాయింపు చేపించేసి ఇక్కడున్న పేరును మార్చినట్టుగానే బ్రహ్మగిరిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలను కూడా మారుస్తారని చెప్పి ఒక ఆశను మేము వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశము టూరిజం డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలకు సంబంధించినటువంటి రోడ్డు మార్గంగా కానీ నదీ మార్గంగా కానీ ఉన్నటువంటి ఒక ప్రాంతాలను వారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాటి విషయంలో చాలా తీవ్రమైన కృషి జరుపుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఈ ప్రాశస్త్యాన్ని కాపాడడానికి బడ్జెట్లు కూడా కేటాయించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అవి కనుక చేస్తే ఇక్కడ కొద్ది గొప్ప కొంతమందికి ఉపాధి దొరకడంతో పాటు తెలంగాణ వాసులందరికీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి అక్క మహాదేవి గుహలతో పాటు ఈ ప్రాజెక్టును సందర్శించడానికి, నదీ గర్భం మీద నుంచి కూడా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా త్వరలోనే చేస్తారనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మా అందరికీ ఉంది. ఈ సందర్భంగా తిరిగి ఈ చరిత్రను గుర్తు చేసేటువంటి బ్రహ్మగిరి పేరును మళ్ళీ తీసుకొచ్చి గెజిట్ ద్వారా నామకరణం చేసినందుకు మేమందరము వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. నా పేరు సిత్రాల రవికుమార్ గౌడ్. నా వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. నేను పుట్టి పెరిగింది మొత్తం ఇదే ప్రాంతంలో. గత 60 సంవత్సరాలకు ముందు బ్రహ్మగిరి అనే పేరు ముందే ఉన్నది. శ్రీశైల దేవస్థానం నిర్మాణ సమయంలో శ్రీశైల దేవస్థానానికి శిల్పులు ఇదే ప్రాంతం నుంచి నది దాటుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఈ ప్రాంతానికి బ్రహ్మగిరి, సున్నిపెంట అనే గ్రామానికి విష్ణుగిరి, శ్రీశైలం అనే ఇప్పుడున్న పేరుకి శివగిరి అనే పేర్లు ఉండేవి. ప్రస్తుతము ఇవి మొత్తము త్రిగిరులు. కానీ కాలక్రమేణా ఏమైందంటే పేర్లు మారినాయి. మా ఎమ్మెల్యే సారు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మగిరి అనే గ్రామ పంచాయతీగా మార్చారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బ్రహ్మగిరిగా అని పిలవడము మాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మావి పెంటలు కాదు, మావి త్రిగిరులు. మొత్తము త్రిమూర్తులు ఎలాగో ఈ త్రిగిరులు అలాగా. నా పేరు మొహమ్మద్ అహ్మద్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని దోమలపేట ఈ బ్రహ్మగిరి గ్రామానికి. సో ముందుగా మా శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతానికి దోమలపేట పేరును తీసేసి బ్రహ్మగిరిగా గెజిట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతానికి బ్రహ్మగిరే కాదు మరికొద్ది రోజుల్లో ఇంతకుముందు తిరుగుతున్న బస్సును కూడా మా శాసనసభ్యులు డాక్టర్ బుడ్డా రాజశేఖర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి బస్సు కూడా స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేయడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి నీటి సమస్యను తీర్చడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. 2 బోటార్లు కానీ, అదేవిధంగా ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఆగస్టు 9కి దొమ్మలపెంట ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే హాస్పిటల్ కూడా ఈ ప్రాంతానికి ప్రజల సౌకర్యార్థం హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో. నా పేరు బెజ్జం మల్లికార్జునరావు, ఈ యొక్క బ్రహ్మగిరి మాజీ ఎంపీటీసీని. ప్రస్తుతం దోమలపెంట గ్రామం బ్రహ్మగిరిగా మార్చడంలో కీలకంగా వ్యవహరించినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే నల్లమల్ల ముద్దుబిడ్డ, మా ప్రియతమ నాయకులు శ్రీ డాక్టర్ వంశీకృష్ణ గారికి మా గ్రామం తరపున
పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా మీరు ఏ గ్రామం అంటే దోమలపెంట అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సంకోచం చెందాల్సిన అవసరాలు వచ్చినాయి. ఇటువంటి అన్ని పటాపంచలు చేస్తూ చారిత్రాత్మక విజయంగా ఈ యొక్క దోమలపెంట గ్రామాన్ని బ్రహ్మగిరిగా తీర్చిదిద్దారు. నేను 45 ఏళ్ల మట్టి ఇక్కడే ఉన్నాను. 45 ఏళ్ల మట్టి కూడా ఈ ఊరు పేరు దోమలపెంటగాను అయితే అనధికారికంగా బ్రహ్మగిరిగాను కూడా కొనసాగించబడుతున్నా ఈరోజు అధికారికంగా గెజిట్ ద్వారా బ్రహ్మగిరి అనేది ఏర్పడటం అనేది సంతోషకరం. అయితే ఒకటేంటంటే ఊరు బాగుండాలి, ఊరు పేరు బాగుండాలి, అప్పుడే ఈ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి అని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు తీసుకున్న మంచి నిర్ణయంలో ఇదొకటి. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుని నేను బై బర్త్ ఇక్కడే ఉంటున్నాం మేము. గతంలో దోమలపెంట, ఈగలపెంట అనే పేర్లు ఉండేవి. అది బయట చెప్పుకోవాలన్నా కానీ స్టూడెంట్స్కు కానీ అందరికి ఇబ్బందిగా ఉండేది. మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా బ్రహ్మగిరి అనే పేరును, ఈగలపెంటను కృష్ణగిరిగా కూడా మారుస్తూ ఆయన డిసిజన్ తీసుకున్నారు. గవర్నమెంట్ ద్వారా గ్రామ పంచాయతీకి దోమలపెంట నుంచి బ్రహ్మగిరిగా గెజిట్ వచ్చింది. ఇంకా ఊరి పేరు మారింది. గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే దాని మీద ఎమ్మెల్యే గారు కంకణబద్దులై హాస్పిటల్ బిల్డింగు, రోడ్స్, వాటర్ సప్లై అన్నిటినీ ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది. ఇంకా ఆయన అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయనకు మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.